Good evening, everybody. Last week, the force behind the source అనే టాపిక్ తెలియజేశాను. అనగా దేవుని లేఖనాల వెనుక దయచేసి ముందుగా ఒక విజ్ఞాపన, అందరూ మ్యూట్ చేయండి. అందరూ మ్యూట్ చేయండి. సో ఈ రోజు మాట్లాడే టాపిక్ కొద్దిగా క్రిటికల్ వొకాబులరీ ఉంటుంది, కాబట్టి అది మీకు అండర్స్టాండ్ కావాలంటే సైలెన్స్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. కాబట్టి దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. లాస్ట్ వీక్ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాంట్లో ద ఫోర్స్ బిహైండ్ ది సోర్స్ అనగా లేఖనాల వెనుక ఉన్న ఆ బలమైన శక్తి ఎవరు అన్న దాని గురించి తెలియచేస్తూ, మరి దేవుడు ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో తన ఆత్మ ద్వారా మనకు అనగా ఆయా భక్తుల ద్వారా లేఖనాలు బయలుపరిచాడు అన్నది మనము గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. రచయితలు వేరైనప్పటికీ అనగా దాదాపు 40 మంది రచయితలు వివిధ కాలాల్లో 66 పుస్తకాలు రాసినప్పటికీ వారందరి వెనుక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దానికి నేను పేతురు పత్రికలోని రెఫరెన్స్ చూపించాను. మనుషుడు తన ఊహను బట్టి కాకుండా, తన ఇచ్చని బట్టి కాకుండా, మనుషులు దేవుని చేత ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ మూలముగా పలికిరి అని చెప్పబడింది. కాబట్టి మనము స్టడీ చేస్తున్నటువంటి ఈ పుస్తకం, బైబిల్ అనే పుస్తకము, ఇది మానవ జ్ఞానముతో వ్రాయబడింది కాదు, లేకపోతే మానవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తో వ్రాయబడింది కాదు, లేకపోతే రచయితల యొక్క స్వంత అభిప్రాయాలు భావాలు కావు, వారి ఇష్టానుసారంగా రాసినవి కాదు. మరి ఆయా కాలంలో రచయితలు వేరైనప్పటికీ కూడా దేవుని శక్తి వారిని ఆహ్వానించి వారి ద్వారా పలికించబడింది. అలాగే మన బైబిల్ స్టడీ, సిస్టమాటిక్ బైబిల్ స్టడీ అని పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈ బైబిల్ స్టడీ అనగా బైబిల్ అనే టెక్స్ట్ ఏ కాంటెక్స్ట్ లో రాయబడిందో ఆ కాంటెక్స్ట్ తెలుసుకుని ఆ టెక్స్ట్ ని కాంటెక్స్ట్ రిలేట్ చేస్తాం. దానికి నేను లూకా సువార్త 15వ అధ్యాయం ఎగ్జాంపుల్ చెప్పాను. అందులో తప్పిపోయిన గొర్రె కానీ, లేకపోతే పోగొట్టుకొనబడిన నాణ్యం కానీ, తప్పిపోయిన కుమారుడు కానీ, ఈ 3 వృత్తాంతాలు ఎందుకు చెప్పబడ్డాయంటే, యేసుప్రభు వారు ఒకప్పుడు సమస్తమైన సుంకలతో పాపులతో సహవాసం చేస్తుంటే ఆ సహవాసాన్ని ప్రశ్నించినందుకు ఆ ప్రశ్నకు జవాబుగా ఆ 3 ఉపమానాలు చెప్పారు. కాబట్టి బైబిల్లోని ప్రతి టెక్స్ట్ కి దాని కాంటెక్స్ట్ కంపల్సరీగా ఉంటుంది, ఒక సందర్భం కంపల్సరీగా ఉంటుంది. ఇంకా మీకు చెప్పాల్సి వస్తే పాల్ ఒక సందర్భంలో అంటాడు, స్త్రీ అని లేదు, పురుషుడు లేదు, అందరూ సమానం అంటాడు. ఇంకో సందర్భంలో అంటాడు, స్త్రీలు మౌనంగా ఉండాలి అంటాడు. సో ఈ 2 స్టేట్మెంట్స్ కు ఆ డిఫరెన్స్ ఒపీనియన్ చెప్పడానికి గల కారణం అంటే ఆ కాంటెక్స్ట్ ఎవరికి చెప్పాడు, ఆ కాంటెక్స్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ రీతిగా గత వారం 2 విషయాలు ఏంటంటే, ద ఫోర్స్ బిహైండ్ ద సోర్స్ చెప్పాను. రెండవది ద టెక్స్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు డీల్ బేసింగ్ ఆన్ ది కాంటెక్స్ట్. అనగా మనము ధ్యానం చేసే ఈ బైబిల్లోని ప్రతి సందర్భాన్ని, సంఘటనని ఆ కాంటెక్స్ట్ లో, ఆ సందర్భానికి అనుసరించి మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి అది పూర్తిగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో ఈరోజు మనము ధ్యానం చేసేది బిబ్లికల్ టెక్స్ట్ యొక్క పారంపర్యాలు. అనగా ఇంకొక మాట చెప్పంటే టైటిల్ మీరు ఇలా రాసుకోవచ్చు, హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ది హోలీ స్క్రిప్చర్స్. హిస్టారికల్ డెవలప్మెంట్
of the Holy Scriptures. అనగా పాత నిబంధన లేఖనాలు ఆ పాత నిబంధన కాలములో ఏ రీతిగా రూపాంతరం చెందించబడ్డాయి. అయ్యా మ్యూట్ చేసుకోవాలి ఎవరో. somebody still speaking. మ్యూట్ చేసుకోండి ఎవరో. ఓకే, ఆ పాత నిబంధన కాలంలో ఈ బైబిల్ ఏ రీతిగా ట్రాన్స్మిట్ చేయబడింది ఒక కాలానికి ప్రస్తుతం మన కాలానికి ఎలా ట్రాన్స్మిట్ చేయబడింది అన్న వాస్తవాన్ని ఈనాడు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ రోజు క్లాస్ లో కొద్దిగా టెర్మినాలజీ క్రిటికల్ గా ఉంటుంది, అందుకే నేను వాట్సాప్ గ్రూప్ లో ఈ టెర్మినాలజీ పెట్టాను. అవి మీకు అర్థం కావాలి కాబట్టి, ఎందుకంటే ఈ టెర్మినాలజీ ఈ బైబిల్ ట్రాన్స్లేటర్స్ అందరు కూడా ఆయా కాలాల్లో గ్రీక్, లాటిన్ అండ్ జర్మన్ లాంగ్వేజెస్ వాడారు. సో ఈ 3 లాంగ్వేజెస్ మనకు యూసేజ్ లో లేవు కాబట్టి, గ్రీక్ కానీ, లాటిన్ కానీ, జర్మన్ కానీ, సో ఈ పదాలు ఇంగ్లీష్ పదాలు కాదు కాబట్టి మనకు అర్థం కావడం ఇమీడియట్ గా కష్టం. అందుకని నేను వాటిని వాట్సాప్ లో ఆ వర్డ్స్ వాటి యొక్క మీనింగ్స్ కూడా పెట్టాను. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. సో కోడెక్స్ అనే మాట ఉంది, CODEX. అన్ని మీకు వాట్సాప్ లో ఉన్నాయి, మళ్ళీ మీరు రాసుకునే వింటే చాలు. కోడెక్స్ అంటే ప్రాచీన వ్రాతి ప్రతులు. మీరు ఎప్పుడైనా కోడెక్స్ అనే మాట నా నోటి నుంచి విన్నా, లేకపోతే మీరు చదువుతున్నప్పుడు ఆ పదం కనబడితే, కోడెక్స్ అంటే ప్రాచీన వ్రాత ప్రతులు అనగా ఏన్షియంట్ రైటింగ్స్. ఇప్పుడు మనం రాసుకున్న ప్రతులు కాదు. అనగా బైబిల్ గ్రంథస్థం అనగా గ్రంథముగా రూపాంతరం చెందే సమయానికి వారికి అందుబాటులో ఉన్న ప్రతులను కోడెక్స్ అంటారు. సో ఆ కోడెక్స్ ద్వారా వ్రాత ప్రతులు వచ్చాయి. సో ఇంకొక వర్డ్ ఏంటంటే పార్చ్మెంట్స్, PARCHAMENTS. అది కూడా నేను ఇవన్నీ రాశాను ముందుగానే, మీకు తర్వాత మీరు వాట్సాప్ లో చూసుకోవచ్చు. పార్చ్మెంట్స్ అంటే చర్మపు కాగితాలు. ఆ రోజుల్లో దేవుడు మోషేకు రాతి పలకల మీద రాసిన తర్వాత కొంతకాలము తర్వాత చర్మపు జంతు చర్మాన్ని క్లీన్ చేసుకొని దాన్ని కెమికలైజ్ చేసుకొని వాటి మీద వ్రాస్తూ వచ్చారు. కాబట్టి ఆ పార్చ్మెంట్స్ అనే మాట మీరు ఎక్కడైనా వింటే దాని మీనింగ్ చర్మపు కాగితాలు. వాటిని స్క్రోల్స్ అంటారు. స్క్రోల్స్ అంటే చుట్టలు. సో ఆ స్క్రోల్స్ అనే పదం కూడా మనకు అప్పుడప్పుడు వస్తుంటుంది. సో మూడో పదం ఏంటంటే పాపిరస్. ఈ పాపిరస్ అంటే మన అలోవెరా చెట్టు ఉంది కదండి, అలోవెరా కొమ్మలు దానిలాగా ఉంటాయి. అవి నైలు నది తీరాన్ని ఎక్కువగా పెరుగుతాయి. అవి బద్దగా ఉండే మొక్కలు. వాటిని తీసుకువచ్చి కొంత క్లీన్ చేసి కొంత కెమికల్ ఉపయోగించి వాటిని ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత వాటి మీద సిరాతో రాస్తారు. మనము ఎండు చేపలు ఎండబెడతారు చూసారా, ఉప్పు పసుపు వేసి. అలాగే ఈ పాపిరస్ అనే ఆ చెట్టు బెరడును తీసుకొని దాన్ని ఎండబెట్టి కెమికలైజ్ చేసి దాని మీద సిరాతో రాశారు. మోస్ట్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్ పుస్తకాలు ప్రతులు ఈ పాపిరస్ మీద రాయబడ్డాయి. మ్యూట్ చేసుకోవాలా, పాపిరస్ మీద రాయబడ్డాయి. సో కాబట్టి ఈ కోడెక్స్ కానీ, పాపిరస్ కానీ, పార్చ్మెంట్స్ కానీ, స్క్రోల్స్ అనే ఈ పదాలు మనం వాడబడినప్పుడు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ మనము జ్ఞాపకం చేసుకుంటే మంచిది. అలాగే బైబిల్ గ్రంథ చరిత్రగా పాత నిబంధన కాలంలో మనము ఒక చరిత్ర కొద్దిగా గమనిస్తే, 2వ దినవృత్తాంతాల గ్రంథము చివరి అధ్యాయంలో నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి యెరూషలేము దేవాలయాన్ని కాల్చివేస్తాడు. ఆ దేవాలయాన్ని దోచుకుని వెళ్ళిపోతాడు.
సో ఆ కాల్చి వేసినప్పుడు, ఆ దోచుకుని పోయేటప్పుడు ఆ దేవాలయంలో ఉన్న వస్తు సామగ్రితో పాటుగా, ద్రవ్యముతో పాటుగా పరిశుద్ధ లేఖనాలు కూడా అతడు ధ్వంసం చేస్తాడు. సో అలా ధ్వంసం చేయబడ్డ ఆ కాలంలో ఈ రాతి పలకలు కూడా ధ్వంసం అయిపోయాయి. ఓకే, ఆ రాతి పలకలు కూడా ధ్వంసం అయిపోయిన తర్వాత గత వారం ఎవరో మ్యూట్ చేయండి ప్లీజ్, ఎవరో మ్యూట్ చేయాలి, అందరూ మ్యూట్ చేయండి, అందరూ మ్యూట్ చేయాలి, నేను మాత్రమే మాట్లాడాలి. ఇంకా శబ్దం వినపడుతుంది. ఓకే, ఇంకా 5 ఉన్నారు సార్, 5 మ్యూట్ చేయలేదు. ఇంకా మ్యూట్ చేయండి దయచేసి. ఇంకా ఎవరెవరు ఉన్నారు? 5 ఉన్నారు. ఇంకా ఎవరున్నారు? గెలాక్సీ J7 మ్యాక్స్ ఎవరో ఉన్నారు. గెలాక్సీ J2 సుమలత ఎర్రగుంట్ల, ఆమె కూడా మ్యూట్ చేయాలి. సో Galaxy 1+5 ఎవరో ఉంది వేద, మీరు కూడా మ్యూట్ చేయాలమ్మా. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. సో నెబుకద్నెజరు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఆ దేవాలయంలోని ఫస్ట్ మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి. కానీ ఈ చెరకుపోయిన కాలంలో నేను గత వారం చెప్పాను, యెహోషువ 8వ అధ్యాయంలో ఆయన కొన్ని వ్రాతప్రతులు వ్రాపించాడు. అలా కొన్ని ఫ్యామిలీస్, కొన్ని క్లాన్స్ ఏం చేశారంటే వారి ఫ్యామిలీస్ లో ఈ వ్రాతపత్రులను ప్రిజర్వ్ చేసుకున్నారు. అలా సేకరించబడిన సెకండరీ మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా బైబిల్ రూపకల్పన చేయబడింది. సో ఇలా చేయబడే కాలానికి అనగా మన బైబిల్ అందుబాటులో వచ్చేసరికి 3 రకాలైన పద్ధతులు, లేకపోతే 3 రకాలైన వర్గాల వారు డిఫరెంట్ మెథడాలజీస్ ఉపయోగించి పాత నిబంధన గ్రంథాన్ని వారు రీరైట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. నేను పాత నిబంధన గ్రంథం అని ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలిసిందే అదే కాబట్టి. కానీ ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథం అనే పేరు లేదు. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాతనే అది పాత నిబంధన అయింది. కాబట్టి ఆ రోజుల్లో పరిశుద్ధ లేఖనాలు అనే మాట అధికంగా వాడారు. ఆ విధంగా వాడిన వాటిలో ఈ మొదటి వర్షన్ ఏంటంటే సమరిటన్ వర్షన్. సమరిటన్ వర్షన్ SAMARITAN, దాన్ని సమరిటన్ బైబిల్ అని కూడా అంటారు. సో ఈ మొదటి సమరిటన్ బైబిల్ ఏం చేశారంటే ఎలా వచ్చిందంటే నెబుకద్నెజర్ కాలంలో యూదులు చెరకు కొనిపోబడ్డప్పుడు కొంతమంది సమరయ ప్రాంతంలో విడిచిపెట్టబడతారు. ఆ విడిచిపెట్టబడిన వారు అక్కడ ఉన్నటువంటి అక్కడికి పంపబడ్డ కొంతమంది అన్యులతో సహవాసం చేసి వారు యూదుల దృక్పథంలో వారు పొల్యూటెడ్ రేస్ గా, లేకపోతే సంకర జాతిగా, లేకపోతే అన్యులుగా భావించబడుతూ వచ్చారు. సమరిటన్స్ అనే వారిని యూదులు తమతో పాటుగా సమానులుగా భావించలేదు. కొత్త నిబంధనలు కూడా మనకు అనిపిస్తుంది. మరి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు ఆశ్చర్యపోతారు. కాబట్టి సమరిటన్స్ అనేవారు ఒక సపరేట్ వర్గముగా, యూదుల చేత ద్వేషించబడే వర్గముగా ఉంటుండగా వారు వారి కొరకు ఒక బైబిల్ రాసుకున్నారు. ఆ బైబిల్లో వారికి మోషే వ్రాసిన పంచగ్రంథాలు మాత్రమే వారికి పరిశుద్ధ లేఖనాలు. సో ఫస్ట్
పాత నిబంధన లేఖనాలు సమరయులు వ్రాసుకున్నారు. ఆ సమరయులు రాసుకున్న ఆ లేఖనాలకు పెట్టబడ్డ పేరు సమరిటన్ టెక్స్ట్. అందులో కేవలము మోషే వ్రాసిన పంచగ్రంథాలు మాత్రమే ఉన్నాయి. ఓకే, అది ఒక వర్షన్. రెండవది మనము జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే, ఈ చెరకు వెళ్ళిపోయిన తర్వాత, అనగా నెబుకద్నెజర్ కాలంలో లేకపోతే కోరేషు కాలంలో వారు ఆ చెర జీవిత అనుభవాల్లో ఉన్నప్పుడు వారికి యెరూషలేము దేవాలయం అందుబాటులో లేదు. యెరూషలేము కాల్చబడింది. కాబట్టి దేవాలయానికి వెళ్ళటానికి కానీ ఆ దేవాలయంలో ఆరాధించుకోవటానికి కానీ వారికి అవకాశం లేదు. వారికి దేవాలయంలో ఉన్నటువంటి ఆ మొదటి ధర్మశాస్త్ర ప్రతులు కానీ ఆ పాత నిబంధన ప్రతులు కానీ అందుబాటులో లేవు. కాబట్టి ఇంకా ఎవరో మ్యూట్ చేయలేదండి. ఇంకా ఎవరో మ్యూట్ చేయాలి, ప్లీజ్ మ్యూట్ చేయండి. ఇంకా ఎవరో మ్యూట్ చేయలేదు, దయచేసి మ్యూట్ చేయండి. సార్ ఇంకా 5 ఉన్నాయి సార్. అదే నాకు శబ్దాలు వినపడుతున్నాయి బాగా. 5 ఉన్నాయి సార్ ఇంకా. ఎందుకంటే నేను ఇది రికార్డ్ చేసి మరలా మీకు అందించాలనుకుంటున్నాను. అంకుల్ మీరు ఇది అంత ఈజీ టాపిక్ కాదు. ఒకసారి చెప్పగానే బుర్రలోకి ఎక్కదు ఇది. సుమలత గారు ఎవరు అసలు పట్టించుకోవట్లేదు సార్. మీరే మ్యూట్ చేసేయచ్చు సార్. అక్కడ ఏదో ఆప్షన్ ఉంటుంది చూడండి సార్, మీకు పోస్ట్ దగ్గర మ్యూట్ ఆప్షన్ ఉంటుంది చూడండి సార్. పోస్ట్ కాబట్టి మ్యూట్ ఆప్షన్ ఉంటుంది. మొత్తం అన్ని కలుపుకొని మ్యూట్ ఆప్షన్. సుమలత ఎర్రబల్లి, గెలాక్సీ J7 వచ్చి దైవదినం అంకుల్, దైవదినం అంకుల్. సో ఇక్కడ యాప్స్ నాకు కనబడ్డాలి, నాకు అంటే అలవాట్లేదు. సో ఓకే, వాట్ ఎవర్. సో ఇంకా 3 హలోమా, ఈ ట్యాబ్ లో ఆప్షన్స్ లో కింద ఉంటది సార్, ఉందా? అదే మెసేజ్ పెట్టి పార్టిసిపెంట్స్ ఉంది. ఓకే ఓకే, వెరీ గుడ్. ఎస్, థ్యాంక్ యూ. ఒక్కొక్కటి నేర్చుకున్నా నేను కూడా, మీకు మాత్రమే కాదు నేను కూడా నేర్చుకున్నా. ఓకే, నౌ యు ఆర్ ఆల్ రైట్ కదా? దట్స్ గుడ్. సో ఈ వెళ్ళిపోయిన వారు, చెరకు వెళ్ళిపోయిన వారు, దేవాలయం కాల్చివేయబడింది. దేవాలయంలో వాళ్ళకు ఉండవలసిన గ్రంథం వాళ్ళకి అందుబాటులో లేదు. కాబట్టి వాళ్ళు కాపీ చేసుకున్న ఆ బైబిల్ గ్రంథ కాపీలు వాళ్ళు ప్రిజర్వ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆ పాత నిబంధన లేఖనాలకు ఒక పేరు పెట్టుకున్నారు. ఆ పేరు ఏంటంటే TANAK, టనక్. టనక్, TANAKH. ఈ టనక్ అనే ఈ పేరుకు రావడానికి గల కారణం ఏంటంటే వారి దగ్గర ఉన్నటువంటి ఈ లేఖనాలను, ఈ పరిశుద్ధ లేఖనాలను 3 భాగాలు చేసుకున్నారు. మొదటి భాగం టోరా. టోరా మీకు అందరికి బాగా పరిచయం అనుకుంటా. టోరా అంటే మోషే పంచగ్రంథాలకు టోరా అని పేరుంది. టోరా గ్రీక్ భాషలో పెంటచ్యూక్ అంటారు. ఈ మొదటి భాగం, ఈ టోరా మోషే రాశాడు కాబట్టి ఈ టనక్ లో ఫస్ట్ పార్ట్ పాత నిబంధనలోని పంచగ్రంథాలు. అలాగే సెకండ్ పార్ట్ నెబీమ్, NEBIIM, NEBIIM. సో నెబీమ్
అది నెవీమ్ అని కూడా అంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రొనౌన్సియేషన్ లో ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ట్యాగూర్ ని రవీంద్రనాథ్ ట్యాగూర్ అని చదువుతారు కదా, అని రాస్తారు కదా. సో ఆ రీతిగా ప్రొనౌన్సియేషన్ లో బి అండ్ వి ఒకే ప్రొనౌన్సియేషన్ కాబట్టి నెబీమ్ అనే వర్డ్ నెవీమ్ అని కూడా పలుకుతారు. ఈ నెవీమ్ లో 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల్లో ఒకటి ఫార్మర్ ప్రాఫిట్స్ అనగా ముందు ప్రవక్తలు, ఈ రాజుల కాలానికి ముందున్న ప్రవక్తలు, ఏలియా, ఎలీషా, నాతాను, ఈ ప్రవక్తల చర్యలు రాయబడినటువంటి పుస్తకాలు. వాటిలో జాషువా, జడ్జెస్ అనగా న్యాయాధిపతులు, సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథం. సో ఫార్మర్ ప్రాఫిట్స్ లో జాషువా, జడ్జెస్, శామ్యుయల్, కింగ్స్ అనగా శామ్యుయల్ 2 కలిసి ఒకటే, అలాగే కింగ్స్ 2 కలిసి ఒకటే. సో ఈ నెబింలోనే సెకండ్ పార్ట్ ఏంటంటే లేటర్ ప్రాఫిట్స్, తర్వాతి ప్రవక్తలు. వారిలో ఐజయా, జెర్మియా, ఎహెస్కేలు, మిగతా 12 మంది ప్రవక్తలని మైనర్ ప్రాఫిట్స్ అని ఒక వింగ్ గా ఒక బ్యాచ్ గా చేశారు. మైనర్ ప్రాఫిట్స్, 12 మైనర్ ప్రాఫిట్స్. సో ఈ నెబింలో 8 పుస్తకాలు కనబడతాయి. జాషువా, జడ్జెస్, శామ్యుయల్, కింగ్స్, ఐజయా, జెర్మియా, ఎహెస్కేల్, మైనర్ ప్రాఫిట్స్. క్లియర్? మూడవది కెతుబీమ్, KETUBIIM, డబల్ ఐ వస్తుంది, మనకి ఇంగ్లీష్ అంత రాదు. KETUBIIM. సో దీనికి పెట్టబడ్డ పేరు ఏంటంటే అదర్ రైటింగ్స్, ఇతర రచనలు. వీటిని కూడా 3 భాగాలు చేశారు. వాటిలో కీర్తనలు, సామెతలు, యోబు. కీర్తనలు, సామెతలు, యోబు వీటిని డాక్యుమెంట్స్ ఆఫ్ ట్రూత్ అన్నారు. డాక్యుమెంట్స్ ఆఫ్ ట్రూత్. ఓకే, అందులోనే సెకండ్ పార్ట్ ఏంటంటే సాంగ్ ఆఫ్ సాంగ్స్ అనగా పరమగీతం, రూతు, పరమగీతం, రూతు, లామెంటేషన్స్,
అనగా విలాప వాక్యములు, అదే రీతిగా ప్రసంగి గ్రంథం, మరియు ఎస్తేర్. ఈ 5 పుస్తకాలకు ఒక పేరు పెట్టారు. వాటిని 5 మెగిల్లోత్, 5 మెగిల్లోత్, MEGILLOT, 5 మెగిల్లోత్. వీటితో పాటుగా దానియేలు గ్రంథము, ఎజ్రా నెహెమ్యా 2 కలిపి ఒకే గ్రంథముగా, ఎజ్రా నెహెమ్యా కలిపి ఒకే గ్రంథముగా, దినవృత్తాంతములు ఒక గ్రంథం, 2 కలిసి ఒక గ్రంథం. సో మనకున్నటువంటి పాత నిబంధనలోని 39 పుస్తకాలని, అనగా ఇప్పుడు మనకున్న పాత నిబంధనలోని 39 పుస్తకాలని వారు 24 పుస్తకాలుగా వర్గీకరించుకొని ఆ పాత నిబంధన కాలంలో వారు వాడుతూ వచ్చారు. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ 24 పుస్తకాల్లో మనకి దానియేలు గ్రంథము, అదే రీతిగా ఎజ్రా గ్రంథము, ఈ 2 గ్రంథాలు అనగా దానియేలు, ఎజ్రా, ఈ 2 అరమేయ భాషలో రాయబడ్డాయి. మనకు మామూలుగా ఆలోచన ఏంటంటే పాత నిబంధన అంతా కూడా హీబ్రూ భాషలో వ్రాయబడింది అని అంటాము. కానీ పాత నిబంధనలో కూడా ఈ 2 పుస్తకాలు, డానియల్ అండ్ ఎజ్రా, ఈ 2 పుస్తకాలు అరమేయ భాషలో వ్రాయబడ్డాయి. సో ఎందుకు రాయబడ్డాయంటే, ఈ దానియేలు కానీ ఎజ్రా కానీ వారు బబులోనుకు చెరగొనిపోబడిన తర్వాత ఆ బబులోన్లో వాడుక భాష అరమేయ భాష, అలాగే అరమేయ భాష బబులోన్లో రాజభాష. ఈ ఎజ్రా అక్కడ శాస్త్రిగా ఉన్నాడు, అలాగే దానియేలు అక్కడ ఒక పండితుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ దానియేలు గ్రంథంలో చాలా విషయాలు నెబుకద్నెజరు రాజును ఉద్దేశించి రాసినవి, ఆయన దర్శనాలు కానీ మొదలైనవి. కాబట్టి వీళ్ళు కేవలము ఈ యూదులను ఉద్దేశించి మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరు కానీ ఆ రాజులకు కానీ ఆ ప్రజలకు కానీ అర్థమయ్యే రీతిగా ఈ 2 పుస్తకాలు అరమేయ భాషలో రాయబడ్డాయి. కాబట్టి ఎక్సెప్ట్ దోస్ 2 బుక్స్, పాత నిబంధన యావత్తు కూడా హీబ్రూ భాషలో వ్రాయబడింది. ఇక్కడ కొంత చరిత్ర నేను చెప్పాలి. ఈ 3 భాగాలు, తోరా, నెవీం, ఈ 3 భాగాలు ఈ పాత నిబంధన కాలములు, ఆ ప్రజల కాలంలో వారు తమ దగ్గర ఉన్న వ్రాతపత్తుల నేపథ్యంలో వారు వాడుకుంటూ వచ్చారు, వారు చదువుకుంటూ వచ్చారు.
చదువుకుంటూ వచ్చినప్పుడు వారు బబులోను చెరలో ఉన్నారు కాబట్టి ఆ చెరకాలంలో వారు అరమేయ భాష కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ ఉంది. అనగా మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తలోని యేసుప్రభు వారి జనన వృత్తాంతానికి మధ్యలో 400 సంవత్సరాల చరిత్ర ఉంది. సో ఈ 400 సంవత్సరాల కాలంలో మరికొన్ని పుస్తకాలు వ్రాయబడ్డాయి. ఈ 400 ఈ సంవత్సరాలు వాటిని సైలెంట్ పీరియడ్ అంటారు. కొన్ని పుస్తకాలు రాయబడ్డాయి. సో దానిని ఆధారంగా యేసుక్రీస్తు కన్నా ముందుగా దాదాపు 250 బీసీలో 250 బీసీలో ఈజిప్ట్ దేశాన్ని పాలిస్తున్నటువంటి ఒక చక్రవర్తి, అతని పేరు టోలమీ, PTOLEMY, PTOLEMY, టోలమీ 2 అనేది రోమన్ అంకెల్లో రాసుకోవచ్చు. సో ఈ టోలమీ 2 అనే ఈజిప్షియన్ కింగ్ ఏం చేశాడంటే అలెగ్జాండ్రియాలో ఒక పెద్ద లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో అనేక గ్రంథాలు సేకరించాడు. కానీ అక్కడ బైబిల్ గ్రంథం అతనికి లేదు. సో ఆ ఈజిప్షియన్స్ కానీ ఈజిప్ట్ లో సెటిల్ అయినటువంటి కొంతమంది యూదులకు కానీ హీబ్రూ భాష తెలియదు. కాబట్టి ఈ టోలమీ అనే చక్రవర్తి ఏం చేశాడంటే ఎలియాజర్ అనే ప్రధాన యాజకుడు ఒకరిని పిలిచి బైబిల్ని, అనగా హీబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ని గ్రీకు భాషలోనికి తర్జుమా చేయమని అడిగాడు. సో గ్రీకు భాషలోనికి తర్జుమా చేయటానికి ఎలియాజర్ అనే యాజకుడు 72 మంది హెబ్రూ గ్రీకు పండితులను ఎన్నిక చేసుకుంటారు. వారందరూ కలిసి అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో కూడి 250 బీసీలో బైబిల్ గ్రంథాన్ని, అనగా పాత నిబంధన గ్రంథాన్ని హీబ్రూ భాషలోంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేయటానికి పూనుకుంటారు. అలా వాళ్ళు ప్రారంభించి 72 రోజుల్లో వారు మోషే పంచగ్రంథాలని ట్రాన్స్లేట్ చేశారు. 5 books of Moses were translated in 72 days by 72 people. 72 మంది కలిసి 72 రోజుల్లో మోషే పంచగ్రంథాలు ట్రాన్స్లేట్ చేశారు. ఆ తర్వాత మిగతా బైబిల్ గ్రంథాన్ని కానీ ఈ 400 సంవత్సరాల కాలంలో రాయబడ్డ మరికొన్ని గ్రంథాలు కానీ ట్రాన్స్లేట్ చేయడానికి 150 సంవత్సరాలు పట్టింది. సో వారందరూ కలిసి పాత నిబంధనను, అదే రీతిగా ఈ ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ లో ఉన్నటువంటి కొన్ని చరిత్ర గ్రంథాలు ట్రాన్స్లేట్ చేయడానికి 150 సంవత్సరాలు పట్టింది. దానికి వారు సెప్టుజెంట్ అనే పేరు పెట్టారు. సెప్టుజెంట్, SEPTUAGENT.
SEPTUAGENT. దీన్ని షార్ట్ ఫామ్ లో సెప్టజెంట్ ని షార్ట్ ఫామ్ లో LXX అన్నారు. మనకు చాలా సార్లు ఈ LXX కనబడుతుంటుంది, LXX. సో రోమన్ లెటర్స్ లో ఎక్స్ అంటే ఏంటి చూపించండి, సైకిల్తో చూపించండి. రోమన్ లెటర్స్ లో ఎక్స్ అంటే ఏంటి కదా? సో 5 కి ఎట్లా చూపిస్తారు? 5 కదా. సో 1. సో అదే రీతిగా L అంటే 50. సో LXX అంటే 70. L plus 10 plus 10 70. సో మీకు ఇంకో మాట కూడా చెప్తాను. C అంటే 100. రోమన్ లెటర్స్ లో C అంటే 100. సో కాబట్టి ఈ LXX గా షార్ట్ ఫామ్ లో పిలువబడే ఈ సెప్టుజెంట్ అనే గ్రంథము యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో అందుబాటులో ఉండింది. ఓకే, ఫాలో అవుతున్నారు కదా? చేయి చూపించండి చాలు, ఎందుకంటే ఈ స్క్రీన్ మీద మొక్క కవలికలు కనబడవు. సో యేసుక్రీస్తు కాలంలో ఈ సెప్టుజెంట్ అందుబాటులో ఉంది. కానీ అక్కడ ఒక సమస్య ఏంటంటే, ఈ బబులోను చెరలోంచి తిరిగి వచ్చిన వారిలో ఈ పాలస్తీనా ప్రాంతంలోని పైన ఉన్నటువంటి గలిలయ రాష్ట్రంలోని వారు కానీ, మధ్యలో ఉన్న సమరయ రాష్ట్రంలో ఉన్న వారు కానీ ఈ గ్రీకు వ్రాతప్రతి సెప్టుజెంట్ ని యాక్సెప్ట్ చేశారు, క్షమించండి. గలిలయ ప్రాంతం వాళ్ళు కానీ సమరయ ప్రాంతం వాళ్ళు కానీ ఈ గ్రీక్ లో వ్రాయబడినటువంటి బైబిల్ యాక్సెప్ట్ చేశారు. కానీ వారికి ఈ గ్రీకు కన్నా వారు ఆ బబులోను చెరలో నేర్చుకొని వచ్చినటువంటి అరమేయ భాష వారికి చాలా ఇష్టంగా ఉండింది. వాళ్ళు ఎక్కువగా అరమేయ భాషలో మాట్లాడుతూ వచ్చారు. ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. అదేంటంటే, దాదాపు 70 సంవత్సరాలు పైగా బబులోను చెరకు వెళ్ళిన వారు అందరికీ హెబ్రీ భాష అలవాటు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఆ అరమేయ భాష వారు నేర్చుకోవడాన్ని బట్టి తిరిగి వారు తమ సొంత దేశానికి వచ్చినప్పటికీ అరమేయ భాషను విడిచిపెట్టలేదు. అరమేయ భాష యేసుక్రీస్తు కాలంలో వాడుక భాషగా ఉండింది. దానిని బట్టి యేసుక్రీస్తు వారు ఆయన అరమేయ భాష మాట్లాడాడని చాలా మంది పండితులు భావిస్తున్నారు. The language which was spoken by Jesus was Aramaic అని చాలా మంది పండితులు భావిస్తూ ఉన్నారు. సో ఇదే కాలంలో గలిలయ ప్రాంతీయులు, సమరయ ప్రాంతీయులు ఆ అరమేయ భాషను, గ్రీకు భాషను అంగీకరించిన ఈ యూదయ ప్రాంతం వాళ్ళు యాక్సెప్ట్ చేయలా. యెరూషలేము ఉన్నటువంటి యూదయ ప్రాంతం వాళ్ళు ఏమన్నారంటే, హీబ్రూ భాష అది దేవ భాష, ఏ డివైన్ లాంగ్వేజ్. కాబట్టి ఆ లాంగ్వేజ్ లోంచి హోలీ స్క్రిప్చర్స్ మిగతా భాషల్లోనికి తర్జుమా చేయకూడదు. అనగా అది హోలీ బైబిల్, అది ఆ హోలీ బుక్, అది ఆ హోలీనెస్, ఆ శాంక్టిటీ అలాగే కంటిన్యూ కావాలి. కాబట్టి మేము ఈ సెప్టుజెంట్ యాక్సెప్ట్ చేయము అన్నారు. అర్థమవుతుందా? ఈ సెప్టుజెంట్ ని మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి అన్నారు.
సో ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాం. ఆ రెండు విషయాలు ఇప్పుడు చెప్పేదంటే, మొదటిది సమరిటన్ బైబిల్, అందులో ఓన్లీ మోషే ధర్మశాస్త్రం మాత్రమే ఉంది. రెండవ వర్షను సెప్టజెంట్, అది హీబ్రూలోంచి గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేయబడింది. దాన్ని యూదుల మత నిష్ట కలిగిన యూదులు చాలా మంది ఆ బైబిల్ ని అంగీకరించలేదు ఆ కాలంలో. సో సైమల్టేనియస్ గా ఒకవైపు ఈ గ్రీక్ ట్రాన్స్లేటెడ్ బైబిల్ అనగా ఓల్డ్ టెస్ట్మెంట్ మాత్రమే, మరొక వైపు హీబ్రూ భాషలోని ఆ పాత ప్రతులు వాడుకలోకి వచ్చాయి. ఆ రెండు వాడుకలో ఉంటూ వచ్చాయి. సో ఈ సమయంలో మరొక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం ఏంటంటే నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తి కాలంలో మరలా యెరూషలేము దేవాలయము ధ్వంసం చేయబడుతుంది. ఆ ధ్వంసం చేయబడ్డప్పుడు ఆ దేవాలయంతో పాటుగా ఈ దేవాలయంలో ఉంచబడినటువంటి హీబ్రూ వ్రాత ప్రతులు కూడా కాల్చివేయబడ్డాయి. సో యేసుక్రీస్తు కాలము తర్వాత ఆ దేవాలయం లేదు, యూదులు ఆయా ప్రదేశాలకు చెదిరిపోయారు. వారు తిరిగి ఒక స్వతంత్ర దేశముగా ఏర్పడింది ఎప్పుడంటే 1947లో 48లో 1948 వరకు వారిని జ్యూస్ ఇన్ డయాస్పోరా అంటే చెదిరిపోయిన యూదులు, వారు వివిధ దేశాలకు చెదిరిపోయారు. వివిధ దేశాల్లో వారు సెటిల్ అయిపోయారు. ఓన్లీ 1948లో అనగా దాదాపు 2000 ఇయర్స్ తర్వాత వారు తిరిగి ఆ స్వదేశాన్ని అనగా ఇశ్రాయేలు దేశము ఒక దేశముగా ఏర్పాటు చేయబడ్డారు. మరి ఈ మధ్య కాలంలో మరి సెప్టజెంట్ బైబిల్ని అనగా గ్రీకు ప్రతిని ఆ కాలక్రమేణా ఈ రోమన్ క్యాథలిక్ వారు అంగీకరించి అందులోంచి లాటిన్లోకి ట్రాన్స్లేట్ చేశారు. గ్రీక్ సెప్టజెంట్ బైబిల్ ని రోమన్ క్యాథలిక్ వారు అనగా AD 500 ఆ టైంలో 450-500 ఆ టైంలో అప్పుడున్నటువంటి ఓన్లీ చర్చ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ లాటిన్ లోకి, ఇటలీ నేపథ్యం కాబట్టి లాటిన్ లోకి తర్జుమా చేశారు. ఈ తర్జుమా చేయబడిన బైబిల్ దాదాపు 1000 సంవత్సరాలు క్రిస్టియన్ చర్చ్ కి అందుబాటులో ఉండింది. కానీ అందులో ఆ లాటిన్ భాషలో సెప్టజెంట్ లో ఉన్నటువంటి ఆ 24 పుస్తకాలతో పాటుగా ఈ ఇంటో టెస్టిమెంటల్ పీరియడ్ లో వ్రాయబడినటువంటి మరికొన్ని పుస్తకాలు దాదాపు 10-15 ఉన్నాయి. అవి కూడా ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్లోనికి వచ్చాయి. సో ఆ రీతిగా సెప్టజెంట్ గ్రీక్ ట్రాన్స్లేషన్ లోంచి లాటిన్ లోకి రావడం, ఆ తర్వాత జాన్ విక్లిఫ్ టైంలో అది ఇంగ్లీష్ లోనికి ట్రాన్స్లేట్ కాబడ్డం, అవి చాలా మందికి మరి వివిధ భాషల్లోనికి తర్జుమా చేయబడ్డాయి. సో ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే, మళ్ళీ ఎవరో వచ్చారు. ఒక నిమిషం. ఓకే, సో ఈ వాస్తవికతలో ఏమైందంటే బైబిల్ సెప్టజెంట్ అనే గ్రీక్ ట్రాన్స్లేషన్ నుంచి వల్గేట్ అనే లాటిన్ భాషలోనికి ట్రాన్స్లేట్ అయ్యి ఆ పాత నిబంధన, మనం చదివే పాత నిబంధన గ్రంథాలకు తోడుగా మరికొన్ని గ్రంథాలు చోటు చేయబడ్డాయి. సో ఇదే టైంలో ఒక నిష్ఠ గల యూదులు, నేను మొదట చెప్పాను కదండి, చాలా మంది యూదయ ప్రాంతంలోని యూదులు ఈ గ్రీక్ బైబిల్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి
వాళ్ళు తమ తమ దగ్గర ఉన్నటువంటి హిబ్రూ ప్రతులను అనగా దేవాలయంలో ప్రతి కాలిపోయింది, తమ గృహాల్లో ఉన్నటువంటి ఆ వ్రాత ప్రతులను సమీకరించుకొని తిరిగి ఓల్డ్ టెస్ట్మెంట్ ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ప్రారంభించారు. హీబ్రూ భాష నుంచి హీబ్రూ భాషలోనికి, అనగా వితౌట్ గోయింగ్ టు ది గ్రీక్ టెక్స్ట్, సెప్టజెంట్ టెక్స్ట్ లోనికి వెళ్లకుండా హీబ్రూ భాష యొక్క పవిత్రతను కాపాడటానికి ఆ హీబ్రూ భాషలో బైబిల్ రాయటానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసిన ఆ గ్రూపుకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే మసోరటైట్, MASORI TES, MASORITES, మసోరైట్స్ అనే ఈ గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే దే ట్రై టు గ్యాదర్ ది ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ది హీబ్రూ ఒరిజినల్ టెక్స్ట్. ఎందుకంటే నెబుకద్నెజర్ కాలంలో కొంత కాలిపోయాయి, నీరో చక్రవర్తి కాలంలో కొంత కాలిపోయాయి. కాబట్టి ప్రజల దగ్గర ఉన్నటువంటి పర్సనల్ కాపీస్ వాటిని సమీకరించుకొని ఒక్కొక్కరి దగ్గర నుంచి కొన్ని పుస్తకాలు కానీ పరిపూర్ణంగా తీసుకొని వచ్చి వాటిని సమీకరించి ఒక కంప్లీట్ బైబిల్ ఓల్డ్ టెస్ట్మెంట్ ని సిద్ధం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో దాదాపుగా AD 800 కాలంలో లేకపోతే 9-10 శతాబ్దాల్లో ఈ ప్రయత్నం ముమ్మరమైంది. సో ఆ టైంలో 2 రకాల వాళ్ళు, ఒకటి అలెప్పో కోడెక్స్, ALEPPO, అది AD 826లో వ్రాయబడింది. AD 826. ఇంకొకటి లెనిన్ గ్రాడ్, LENINGRAD, LENINGRAD. లెనిన్గ్రాడ్ కోడెక్స్ ఇది 1008లో వ్రాయబడింది. మీకు వాట్సాప్ లో పవర్ పాయింట్ ఒకటి పంపించాను. ఆ పవర్ పాయింట్ లో ఓల్డ్ టెస్ట్మెంట్ హీబ్రూ బైబిల్ ప్రతులు, కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి. మీ దగ్గర వాట్సాప్ ఉంటే అది ఫోన్ లో ఓపెన్ చేసి చూడండి. అది దాంట్లో ఒక బైబిల్లో రెడ్ కలర్ తో యారో మార్క్స్ ఉంటాయి, పాయింటింగ్స్ ఉన్నాయి. మీరు తర్వాత బైబిల్ స్టడీ అంతా చూడండి. సో వీళ్ళు గ్యాదర్ చేసే సమయంలో ఆ ఒరిజినల్ బైబిల్లో అనగా ఒరిజినల్ ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్ట్ లో వాళ్ళకి అక్కడ కాన్సోనెంట్ మాత్రమే ఉన్నాయి, ఓవెల్స్ లేవు. అనగా హీబ్రూ భాషలో 22 అచ్చులు ఉంటాయి. హీబ్రూ భాషకు హల్లులు లేవు. హల్లులు లేకపోతే ప్రొనౌన్సియేషన్ ఈజీయా? హల్లులు లేకపోతే ప్రొనౌన్సియేషన్. ఇప్పుడు విన్సెంట్ గారు ఉన్నారు, వారి పేరుని మధ్యలో ఐ తీసేసేయండి, ఎట్లా పలుకుతారు? ఐ తీసేసేయండి కదా. సో కంపల్సరిగా మనకి ఓవల్స్ కంపల్సరిగా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో DVD ఉందనుకోండి, మన DVD కాదు,
బైబిల్లో డివిడి ఉంది. దేవుడు అనే మాట కూడా డివిడి వస్తుంది. అలాగే దావీదు అనే మాట కూడా డివిడి వస్తుంది. కాబట్టి ఈ ప్రొనౌన్సియేషన్ వారికి చాలా ఇబ్బంది కలగడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే ఈ మెసరెట్స్ అనేవాళ్ళు కొన్ని డాట్స్, కొన్ని డాషెస్ హిబ్రూ లాంగ్వేజ్ కి అందించారు. డాట్స్ అండ్ డాషెస్. సో మనం ఇప్పుడు హిందీ రాస్తున్నప్పుడు ఒక గీత కిందగా రాస్తాము. గీత కిందగా పలకటానికి ఏం చేస్తాం, పైన చుక్కలు కానీ లేకపోతే అర్ధచంద్రాకని పెడతాం కదా. ఆ రీతిగా హిబ్రూ భాషకు వాళ్ళు డాట్స్ అండ్ డాషెస్ చుక్కలు గీతలు ఏర్పాటు చేశారు. వీళ్ళు ఈ ఏర్పాటు చేసింది మెసోరైట్స్. సో దానికి వారు ఒక టైటిల్ కూడా ఇచ్చారు. అదేంటంటే నిక్కు డాట్స్, NIKKU DOTS NIKKU DOTS. సో ఈ మెసరైట్స్ టెక్స్ట్ ఇంకా చాలా వర్షన్స్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు వాట్సాప్ పవర్ పాయింట్ లో పెట్టాను. డిఫరెంట్ వర్షన్స్, డిఫరెంట్ కోడెక్సెస్. సో ఈ రెండు ప్రధానమైనవి కాబట్టి ఈ రెండు మాత్రమే నేను మీకు తెలియజేస్తున్నాను. సో వీటి ఆధారంగా 16th సెంచరీలో కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చింది. కింగ్ జేమ్స్ వర్షన్ మనం KJV అంటాం కదండి. కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చింది. సో ఇప్పుడు మనకు 3 డిఫరెంట్ వర్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి సమరిటన్ వర్షన్, అందులో కేవలము మోషే పంచగ్రంథాలు మాత్రమే ఉన్నాయి. ఓకే. రెండవది సెప్టజెంట్ వర్షన్, అందులో పాత నిబంధనతో పాటుగా మరికొన్ని పుస్తకాలు జత చేయబడి గ్రీక్ లోనికి ట్రాన్స్లేట్ చేయబడింది. ఆ బైబిల్ వల్గేట్ గా లాటిన్ లోనికి ట్రాన్స్లేట్ చేయబడి రోమన్ క్యాథలిక్ బైబిల్ గా నేటికి కూడా వారి బైబిల్ గా ఉంచారు. సో ఈ రెండు అయిపోయినాయి కదండి. మూడవది మెసోరెటిక్ టెక్స్ట్. ఇది ఒరిజినల్ హిబ్రూ భాష నుంచి అలాగే ట్రాన్స్మిట్ చేయబడి అలాగే కంటిన్యూ అయిపోయి ఈ 1600 సంవత్సరాల్లో కింగ్ జేమ్స్ వర్షన్ గా ఆ తర్వాత మిగతా వివిధ భాషల్లోనికి తర్జుమా చేయబడింది. సో మరలా చెప్తున్న 3 వర్షన్స్. ఒకటి సమరిటన్ వర్షన్, అందులో ధర్మశాస్త్రం మాత్రమే ఉంది. రెండవది సెప్టజెంట్, అది గ్రీక్ వర్షన్, అందులో పాత నిబంధనతో పాటుగా మరికొన్ని ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ లో రాసిన పుస్తకాలు ఉన్నాయి, అది గ్రీక్ వర్షన్. మూడవది కంప్లీట్ ఓల్డ్ టెస్టిమెంట్, అది రీఎడిట్ చేయబడి వాటికి హల్లులు అచ్చులు జత చేయబడి అవి అందుబాటులోకి వచ్చాయి. అందులో ఈ 39 పుస్తకాలుగా అవి డివైడ్ చేయబడ్డాయి. ఈ ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ లో రాయబడినటువంటి కొన్ని పుస్తకాలని వీరు దీంట్లో జత చేయలేదు, ఎందుకంటే అవి హీబ్రూ భాషలో లేవు కాబట్టి. సో ఇక్కడ ఈ ఒక ప్రశ్న ఏంటంటే, మోషే రాశాడు, జాషువా రాశాడు, వాళ్ళు కాపీస్ చేశారు, నెబుకద్నెజర్ వచ్చి కాల్చివేశాడు. ఆ తర్వాత శరకాలంలో వాళ్ళు ఆ హీబ్రూ భాష ప్రతులను తమ దగ్గర ఇంటి దగ్గర ప్రతులను వారు దాచుకున్నారు. అవి అలాగే కొనసాగుతుండగా నీరో చక్రవర్తి కాలంలో మరలా దేవాలయంలో
కాల్చివేయబడింది, అప్పుడు మళ్ళీ బైబిల్ కాల్చివేయబడింది. మరి ఇప్పుడు వచ్చిన ఈ 3 వర్షన్స్ లో సమరిటన్ వర్షన్ ఒకటి, సెప్టజెంట్ వర్షన్ ఒకటి, ఈ మసారెటెక్స్ రాసినటువంటి ఈ ఒరిజినల్ హీబ్రూ వర్షన్ కి ఈ మూడిట్లో ఏది ప్రామాణికమైనది అని చెప్పడానికి దేవుడే ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. ఆ స్టోరీ నేను చెప్తాను. అదేంటంటే యెరూషలేము దగ్గర యోర్దాను నది పాయగా అక్కడ ఒక మృత సముద్రం ఉంది, డెడ్ సీ. మీకు తెలుసు ఈ మధ్య కాలంలో ఆ డెడ్ సీలోని ఆ సాల్ట్ వాటర్ ని మంచినీళ్ళుగా వాళ్ళు తయారు చేసుకున్నారని, మన మోడీ గారు కూడా అక్కడ వెళ్ళి దర్శించాడని, ఆ మెకానిజాన్ని ఆ టెక్నాలజీని చూశాడని చెప్పి ఈ మధ్య కాలంలో వార్తలు కూడా వచ్చింది. సో ఆ డెడ్ సీ అనే ఆ మృత సముద్రము అది ఎక్కడుందంటే కుమ్రాను అనే ఆ ప్రాంతంలో ఉంది. QUMRAN ఈ ప్రాంతంలో ఉంది. సో ఈ డెడ్ సీకి మరొక పేరు ఏంటంటే ద సీ ఆఫ్ సొదొమ. ద సీ ఆఫ్ సొదొమ. ఇంకొక పేరు ఏంటంటే ద సాల్ట్ సీ, ఉప్పు సముద్రం. సో అన్ని సముద్రాలు ఉప్పు ఉంటాయి కదండి, దీనికి మాత్రం ఉప్పు సముద్రం ఎందుకుందంటే మామూలు సముద్రాల్లో, మన దగ్గర ఉన్న సముద్రాల్లో సాల్ట్ కంటెంట్ ఓన్లీ 9%. మన దగ్గర ఉన్న సముద్రాల్లో సాల్ట్ కంటెంట్ ఓన్లీ 9%. వేరాస్ ఈ డెడ్ సీలో, ఈ సాల్ట్ సీలో ఉన్నటువంటి సాల్ట్ కంటెంట్ 34.8%. సో ఆల్మోస్ట్ 1/3. కాబట్టి అక్కడ ఏ చేపలు బ్రతకవు. ఆ సాల్ట్ కంటెంట్ బట్టి మనిషి ఆ సముద్రంలో పడ్డా మునిగిపోడు, తేల్తాడు. సో ఆ ప్రాంతంలో వర్షపాతం ఉండదు. యాన్యువల్ గా ఓన్లీ 2% రెయిన్ ఫాల్ ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ఎవరు మనుషులు జీవించరు. సో అక్కడ దానికి సొదొమ సీ అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ సొదొమ ఆ సముద్రంకు దగ్గర ప్రాంతంలో ఒక సాల్ట్ పిల్లర్ ఉంది. ఆ సాల్ట్ పిల్లర్ లోంచి సాల్ట్ కరిగి ఈ సముద్రంలోనికి వచ్చిందని, కాబట్టి ఆ నీరు ఆ సాల్ట్ పెరిగిందని, ఆ సాల్ట్ పిల్లర్ ఎవరిదో కాదు, లోతు భార్యది అని చాలా మంది అక్కడ గాథలుగా చెప్పుకుంటూ ఉంటారు. సో అట్ ద సేమ్ టైం దేవుడు అక్కడ ఆ ప్రాంతాన్ని అగ్ని చేత కాల్చివేసినప్పుడు ఆ ప్రాంతము దాదాపు 400 మీటర్లు బిలో సీ లెవెల్ వెళ్ళిపోయింది. అనగా ప్రపంచ భూభాగంలో లోతైన ప్రాంతం ఏదైనా ఉందంటే ఆ మృత సముద్ర ప్రాంతం. సో దేవుని ఉగ్రతకు భూమి కూడా గుంట అయింది అని అంటారు చాలా మంది. ఇవన్నీ ట్రెడిషన్స్, పారంపర్య గాథలు. కాబట్టి ఆ 430 మీటర్ల లోతులో ఉన్నటువంటి ఆ మృత సముద్రము, అక్కడ ఎవరు సంచారం చేయరు, వర్షపాతం తక్కువ, కాబట్టి ఎవరు నివసించరు. మరి ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు ఆ కాలంలో నీరో చక్రవర్తి కాలంలో హింసలు కలిగినప్పుడు ఆ ఎస్ఎనీలు, ESSENIANS, ESSINEIS, ఎస్ఎనీలు అనే ఒక తెగవారు, వారు ఆ పైటీని అనగా పవిత్రతను కాపాడుకోవటానికి జనసంచారం లేని ఈ ప్రాంతాన్ని ఎన్నుకుంటారు. ఇది ఆ కుమ్రాన్ ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళి మిగతా ప్రపంచముతో పొల్యూట్ కాకుండా ఉండటానికి అక్కడ వారు నివసిస్తూ ఉంటారు. వారు ఏం చేశారంటే
ఈ నీరో చక్రవర్తి కాలంలో యెరూషలేము తగలబడిన తర్వాత, దేవాలయంలో ఆ గ్రంథం కూడా తగలబడిపోయిన తర్వాత, ఈ ఎస్ఎనీలు వారి దగ్గర దాచుకున్నటువంటి బైబిల్ గ్రంథ ప్రతులను దాచడానికి ఒక చిన్న ప్రయత్నం చేశారు. అది AD 50 ఆ పీరియడ్ లో, AD 50 పీరియడ్ లో వ్రాయబడిన కొన్ని బైబిల్ ప్రతులను వారు అక్కడ దాచారు. దాదాపు 1900 సంవత్సరాల తర్వాత కుమ్రాన్ ప్రాంతంలో, అనగా ఆ డెడ్ సీ ఒడ్డున ఒక పశువుల కాపరి, ఒక బాలుడు పశువులు మేపుకుంటూ వెళ్ళి తన పశువు ఒకటి, అనగా తన గొర్రె ఒకటి తప్పిపోతే అక్కడ కొన్ని గుహలు కనబడ్డాయట. ఆ గుహలు లోతుగా చీకటిగా ఉంటే ఒకవేళ తప్పిపోయిన గొర్రె ఆ గుహలోనికి వెళ్ళిందేమోనని ఆ గుహలోనికి రాళ్ళు విసిరాడట. ఎందుకంటే రాయి తగిలి గొర్రె బయటకు వస్తుందని. ఆ రాళ్ళు విసిరినప్పుడు లోపల నుంచి కొండ పగిలిపోయిన శబ్దం వచ్చింది. మరలా రాయి విసిరితే మరలా అదే శబ్దం వచ్చింది. ఆ బాలుడు క్యూరియాసిటీ చంపుకోలేక లోపలికి ఆ గుహలోనికి పాక్కుంటూ వెళ్తే లోపల ఒక మట్టి జార్, చాలా పొడుగైన జార్, మన కూజాలు ఉంటాయి చూసారా, ఆ కూజాలంటే మట్టి జార్ ఒకటి కనబడింది. ఆ జార్ ను బయటికి తీసుకొచ్చాడు. తీసుకువస్తే అందులోపల AD 50లో వ్రాయబడినటువంటి పాత నిబంధన గ్రంథ ప్రతులు కొన్ని కనబడ్డాయి. సో ఆ అబ్బాయికి ఆశ్చర్యం వేసి ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళకి వీళ్ళకి చెబితే ఆ నోట ఈ నోట యెరూషలేములో ఉన్న ఆ పండితులకు తెలిసి వారందరూ వెళ్ళి ఆ డెడ్ సీ దగ్గర ఉన్నట్టు ఆ కుమ్రాన్ గుహల్లో, అన్ని గుహల్లో వాళ్ళు ఎక్స్కవేట్ చేశారు. చేసినప్పుడు వారికి కంప్లీట్ ఓల్డ్ టెస్టిమెంట్ 50 ADలో రాయబడినటువంటి కంప్లీట్ ఓల్డ్ టెస్టిమెంట్ చర్మపు చుట్టలు కూజాల్లో, ఒక్కొక్క కూజాల్లో భద్రపరచబడి ఉన్నాయి. ఎస్తేరు గ్రంథం తప్ప మిగతా బైబిల్ పాత నిబంధన యావత్తు ఆ కూజాల్లో వారికి దొరికాయి. అప్పుడు ఆ యెరూషలేములో ఉన్న పరిశోధకులు వాటిని తీసుకుని వచ్చి ఈ మెసారెటెక్స్ అనే మన హీబ్రూ బైబిల్లోని ప్రతులతో కంపేర్ చేస్తే కంప్లీట్ వర్డ్ టు వర్డ్ ఆ బైబిల్లో వాటికి మ్యాచ్ అయింది. సో 50లో దాచబడినటువంటి ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ మ్యాన్యుస్క్రిప్ట్స్ 1947లో ఈ షెపర్డ్ బాయ్ కి దొరికాయి. అనగా షెపర్డ్ బాయ్ ద్వారా అవి రివీల్ చేయబడ్డాయి. మరి ఈ 1900 సంవత్సరాలు అక్కడికి ఎవరు వెళ్ళలేదా, ఎవరు కనుక్కోలేదా, ఎవరు ప్రయత్నం చేయలేదా అంటే అది జనసంచారం లేని ప్రాంతం, రెయిన్ ఫాల్ ఉండదు, అక్కడ ఎవరు నివసించరు, కాబట్టి ప్రజలు అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. మరి 47లోనే ఎందుకు అది బయటకు వచ్చిందంటే ఈ 47 వరకు 1947 వరకు ఇశ్రాయేలు ఒక దేశముగా లేదు. The country of Israel was never a nation till 1948. కాబట్టి అప్పటి వరకు ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా చెదిరిపోయి డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు. కాబట్టి వారు ఒక దేశముగా ఏర్పడేంత వరకు ఈ మృత సముద్రము దగ్గర ఉన్నటువంటి ఈ పాత నిబంధన బైబిల్ దాచిపెట్టబడింది. పరిశుద్ధాత్మ దేవుడే దాన్ని దాచిపెట్టాడు, బయటి వారికి కనిపించకుండా దాచిపెట్టాడు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేశం ఒక దేశముగా రూపాంతరం చేయబడిందో అప్పుడు వారికి ఆ బైబిల్ తిరిగి అందించబడింది అని చాలా మంది ఆ ప్రాంత వారసులు అది ఒక కథగా చెప్పుకుంటూ ఉంటారు. సో అది ఏమైనప్పటికీ కూడా 1000 ADలో వ్రాయబడినటువంటి మెసారెటిక్ టెక్స్ట్ కి AD 50లో రాయబడినటువంటి ఈ డెడ్ సీ స్క్రోల్స్, వాటిని మృత సముద్రపు చుట్టలు అంటారు. ఈ డెడ్ సీ స్క్రోల్స్ ని రెండింటిని కంపేర్ చేస్తే రెండు కూడా ఒకే రకమైన భాష, అనగా హీబ్రూ భాష లాంగ్వేజ్ లోని పదాలు కానీ అచ్చులు కానీ పొల్లులు కానీ ఏమి పోకుండా సరి సమానంగా సరిపోల్చడానికి అందుబాటులో పడ్డాయి. కాబట్టి ద ప్రొటెస్టెంట్ బైబిల్
మనకు చదువుతున్న మన బైబిల్ ఏదైతే ఒరిజినల్ హీబ్రూ భాషలోంచి తర్జుమా చేయబడి ఈ మెసరెటిక్ టెక్స్ట్ లోంచి మనకు అందించబడిందో ఆ బైబిల్ 1947 లో దొరికినటువంటి AD 50లో రాయబడిన ఒరిజినల్ హీబ్రూ బైబిల్లోని ఆ వాక్య భాగంతో సరిపోల్చబడింది. మన బైబిల్ చూడండి, ఫస్ట్ సెకండ్ పేజీలో ఆదిమ హీబ్రూ గ్రీక్ భాష నుంచి భాషాంతరము చేయబడింది అని రాయబడింది. సో అవర్ తెలుగు బైబిల్ ఈజ్ నాట్ ట్రాన్స్లేటెడ్ either from English or Latin or Greek. It is directly translated from Hebrew. హీబ్రూ గ్రంథం నుంచి వ్రాయబడి ఉంది. సో ఆ రీతిగా కాలక్రమేణా ఈ బైబిల్ మనకు అందించబడింది. సో ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలంటే, ఇప్పటి వరకు నేను చెప్పినంతా కూడా పాత నిబంధన గురించి మాత్రమే. ఎందుకంటే యూదా చరిత్రలో, యూదుల పారంపర్యంలో ఆ పాత నిబంధన, ఆ గ్రంథము, ఆ లేఖనాలు ఏ రీతిగా ట్రాన్సిషన్ లోనికి వచ్చి ఏ రీతిగా అనేక రీతులుగా రూపాంతరం చెందించబడి మనకు అందించబడ్డాయో ఆ పాత నిబంధన లేఖనాల చరిత్ర మాత్రమే చెప్తున్నా. కానీ ఒక విషయం ఏంటంటే, పాత నిబంధన అని మనం అర్థం చేసుకోవడానికి ఆ పదాన్ని నేను వాడుతున్నాను. వాళ్ళు పాత నిబంధన అనలేదు. ఎందుకంటే క్రొత్త నిబంధన వచ్చేంత వరకు పాత నిబంధన లేదు, ఒకటే నిబంధన. అప్పట్లో ఒకటే నిబంధన. క్రొత్త నిబంధన వచ్చింది కాబట్టి దాన్ని పాత నిబంధన అన్నాం. సో ఈ పాత నిబంధన ఈ పేరు ఎప్పుడు వచ్చిందంటే, క్రొత్త నిబంధన ఏర్పడిన తర్వాత ఆ రెండు కలిసి ఒక బైబిల్ గా రూపకల్పన చేయబడిన తర్వాత దాన్ని పాత నిబంధన, కొత్త నిబంధన అన్నారు. ఈ విషయాలు నేను కొత్త నిబంధన మనము ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు నేను క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే కొత్త నిబంధన గురించి వేరేగా చెప్పాలి. సో ఇప్పటి వరకు నేను చెప్పింది యావత్తు కూడా పాత నిబంధన లేఖనాలు మోషే కాలంలో, యెహోషువ కాలంలో వ్రాయబడ్డ ఆ లేఖనాలు నెబుకద్నెజర్ చక్రవర్తి కాలంలో కాల్చివేయబడగా ఆనాటి యూదులు, భక్తిగల యూదులు తమ వద్దన్న ప్రతులను దాచుకునగా ఆ దాచుకున్న వాటిలోంచి సమరిటన్ బైబిల్ ఒకటి, అదే రీతిగా సెప్టుజింట్ అనే గ్రీక్ ట్రాన్స్లేషన్ ఒకటి, అదే రీతిగా మెసరెటిక్ టెక్స్ట్ అనేది, ఈ 3 టెక్స్టులు సిద్ధం చేయబడ్డాయి. ఆ మూడిట్లోంచి ఈ ఒరిజినల్ హీబ్రూ భాషలో ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి ఈ బైబిల్ ని ఈ డెడ్ సీ స్క్రోల్స్ అనేవి అటెస్ట్ చేస్తూ అవి ప్రామాణిక గ్రంథాలని చెప్పడానికి మనకు ఒక అధికారిక గ్రంథంగా మనకు అవకాశం ఇచ్చింది. సో ఇది బైబిల్ ట్రాన్సిషన్ స్టోరీ క్లుప్తంగా. వచ్చే వారం ద లాంగ్వేజ్ గురించి నేను మాట్లాడతాను. వాట్ వాజ్ ద ఒరిజినల్ లాంగ్వేజ్, ఆ హీబ్రూ భాష, ఆ భాష యొక్క పుట్టు పూర్వత్వాలు కానీ, ఆ రేసెస్ కానీ, ఆ వంశావళులు కానీ ఏ రీతిగా వచ్చాయి, ఏ రీతిగా వారు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, ఆ విషయాలు తెలియచేస్తాను. ఇది కూడా కొంత అర్థం చేసుకోవడానికి కొద్ది కష్టం కాబట్టి దాని గురించి కొద్ది వివరాలు నేను వాట్సాప్ లో పంపిస్తాను. మీరు దయచేసి ముందుగా చదవండి, కొద్దిగా చదివితే నన్ను ఫాలో అవటానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం బైబిల్ టెక్స్ట్ లోకి వెళ్తాం. సో ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్, హౌ వి గాట్ ది బైబిల్, ఇట్స్ ట్రాన్సిషన్, మనకు అందుబాటులోకి ఎలా వచ్చింది. ఏదో 100 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కొని మనము ఇష్టం వచ్చినట్టుగా ఇళ్లలో పడేస్తుంటాం. కానీ దాని వెనక దేవుని హస్తం ఎలా ఉంది, దేవుని ప్రేరణ ఎలా ఉంది, దేవుని ఆత్మశక్తి ఎలా ఉంది, ఆయా కాలాల్లో దేవుడు ఎట్లా ప్రజలను ప్రేరేపించాడు, మరి ఆయా సందర్భాల్లో ఆయా టెక్స్ట్ రాయడం గల సందర్భాలు ఏంటి, ఏ సందర్భంలో ఏ వాక్యం రాయబడింది, మరి ఈ బైబిల్ అనేక సార్లు కాల్చివేయబడ్డా ఏ రీతిగా ట్రాన్సిషన్ లోకి వచ్చింది, ఎలా మన చేతిలోకి వచ్చింది, దీన్ని పరిశుద్ధ గ్రంథం అని చెప్పడానికి గల వ్యాలిడిటీ ఏంటి, ఈ విషయాలన్నీ ముందుగా తెలుసుకుంటేనే మనము ఆ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయడానికి, అనగా ఒక పరిశుద్ధమైన ఉద్దేశంతో ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు చెప్పింది యావత్తు కూడా ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్సెస్ అంటారు. బైబిల్లో మనకు కనిపించవు, ఎందుకంటే బైబిల్ గురించే కాబట్టి. ఎక్స్ట్రా బిబ్లికల్ ఎవిడెన్సెస్. సో కాబట్టి ఈ విషయాలు మరలా జ్ఞాపకం చేయండి. వీలైతే నాకు రికార్డింగ్ సరిగా వస్తే ఈ రికార్డింగ్ కూడా నేను మీకు గ్రూప్ లో పెడతాను. ఎందుకంటే 1-2 సార్లు మీరు
దాన్ని వింటే తప్ప ఇది అర్థం కాదు. ఎందుకంటే చాలా కష్టం. నాకు కూడా దీన్ని ఈ లెసన్ ప్రిపేర్ కావడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కొన్ని అనవసరమైనవి డిలీట్ చేయాల్సి వచ్చింది. మన క్లాస్ కు సంబంధం లేనివి కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. వాటిలో డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఉన్నాయి. ఆ లాంగ్వేజ్ లోంచి నేను చదవాల్సి వచ్చింది. కాబట్టి దేవుని చిత్తం అయితే దీన్ని ఈ రికార్డింగ్ సరిగా వస్తే నేను మరలా అది మన గ్రూప్ లో నేను మళ్ళీ ఎక్లేషియా గ్రూప్ లో పెట్టను, సిస్టమాటిక్ బైబిల్ స్టడీ. ఎందుకంటే దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళకు మాత్రమే ఇది అవసరం. ఆ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మనం పెట్టినప్పుడు అది సరిగా వాళ్ళు అనగా యూసేజ్ చేయకపోతే కష్టం. కాబట్టి మనం పడే ప్రయాస కానీ శ్రద్ధ కానీ అది మాక్సిమం యూటిలైజ్ చేయబడాలంటే దాని పట్ల ఆసక్తి కలిగిన వారికే ఆహారం పెట్టబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, ఆ తర్వాత కొంతసేపు ఉంచుతాను, మీరు మళ్ళీ సంభాషించుకోవచ్చు. ఐ వాంటెడ్ టు క్లోజ్ ద రికార్డింగ్. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.